నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ మాచర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి అదే నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఈవీఎంలు ధ్వంసం చేశారని మరి తెలుగుదేశం పార్టీ కోడే కూసి మొత్తానికి కేసులు పెట్టి నానా హంగామా చేస్తున్నప్పటికీ కూడా హైకోర్టు క్లియర్గా ఆ టైప్ కేసులో ఉన్న రాజకీయ నాయకులందరూ ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి కాదు అలాంటి కేసులో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి వర్తించేలా జూన్ 5 వరకు వాళ్ళకి ఒక ఊరట కలిగించారు. వాళ్ళు ఎక్కడ కూడా పోలీసులు అరెస్ట్ చేయకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదని. మరి ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత స్వేచ్ఛగానే నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. కానీ మాచర్ల హెడ్ క్వార్టర్లో ఎక్కడ ఉండకూడదని ఒక కండిషన్స్ పెట్టారు హైకోర్టు. కౌంటింగ్ రోజు కూడా ఎక్కడ బయట తిరగడానికి వీల్లేదు అని కూడా కొన్ని కండిషన్స్ అప్లై చేశారు. ప్రజలకు ఒక సిఐని ఒక సిఐపై దాడి చేశారని చెప్పి పోలీసులు కొత్త రకం పాట పాడుతున్నారు. మరి ఆ సిఐ మీద దాడి చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు, కోర్టు ఇచ్చిన తీర్పు సిఐ కొట్టిన దాంట్లో కాదు కదా అనేది ఒక మరి టీడీపీ అనుకూల మీడియాలో కథనం కూడా ప్రసారం చేశారు. మరి పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు అనేది వైఎస్ఆర్సీపీ ఫస్ట్ నుంచి చెప్తానుంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒకే పార్టీకి కొమ్ము కాస్తుందని చెప్పారు. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం రిమోట్ కంట్రోల్లో కేంద్ర ఎన్నికల సంఘాలని వాళ్ళ ఆధీనంలో పెట్టుకుని రాష్ట్రాల్లో ఎన్నికల సంఘాలు కూడా తన ఆధీనంలో పెట్టుకుని ప్రత్యర్థి పార్టీలకి భయపెట్టే విధంగా కేంద్రంలో బీజేపీ అధినాయకత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అలాంటప్పుడు ఈసారి 2024 ఎన్నికల్లో జరిగిన పోలింగ్ అంటే పల్నాడులో జరిగిన ఈ యొక్క హింసాత్మక ఘటనలు లేకపోతే రకరకాల ఆందోళన గొడవలకి ముఖ్య కారకులు ఎవరు అని చెప్పంటే స్టార్ట్ చేసిందే టీడీపీ వాళ్ళు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా గొడవలకు దిగారు అనేది వాళ్ళు చెప్పే వెర్షన్ అది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పోలీసులు సహకరించి ఉంటే ఇలాంటి టీడీపీ వాళ్ళు డిగ్గింగ్ జరగదు కదా అనేది చర్చ. పోలీసులు ఇప్పుడు ఎవరికి సహకరించారు? పల్నాడులో టీడీపీ కూటమికి సహకరించబట్టే రిగ్గింగ్ యథాచిగా చేయగలిగారు. కాబట్టి ఆ యొక్క ఏమైతే వీవీప్యాట్స్ ఈవీఎంలు ఉన్నాయో వాటిని బద్దలు వాటిని రిగ్గింగ్ చేశారు కాబట్టి వాటిని ఆ యొక్క బదులు కొడితే మళ్ళీ రీపోలింగ్ అలాంటి జరుగుద్దనే ఉద్దేశంతోనే ఆ ప్రయత్నం చేశారని చెప్పి తెలుస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా కొంత మెతక వైఖరి అవలంబించింది. ఎందుకు ఎవరి పక్క ఏపీ ఎన్నికల కమిషన్ వ్యవహరించిందంటే ఖచ్చితంగా కూటమికి అనుకూలంగానే వ్యవహరించిందని చెప్పాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని తమ ఆధీనంలో తీసుకొని రాష్ట్రాలకి ఎన్నికల అధికారులకి కీలక ఆదేశాలు ఇచ్చి ఒత్తిడి పెంచడం వల్లే ఏపీలో ఎన్నికల కమిషనర్ కూడా సరైన రీతిలో స్పందించలేదనేది, కూటమికి పూర్తిగా అనుకూలంగా ఉన్నారు అనేది విమర్శ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మరి టీడీపీ వాళ్ళేమో కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఎన్నికల కమిషన్ అని చెప్పి వాళ్ళుగా కంటి తిరుపు చర్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది కూటమికి అనుకూలం కూడా ప్రచారం ఉంది, కొంత నిజం కూడా ఉంది. మరి పోలీసు అధికారులు కూడా మరి పోలింగ్ రోజు జరిగిన తీరుని చూసి ఏ పార్టీ అధికారులకు వస్తుందో అంచనా వేసుకుని దాన్ని బట్టి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ నారా లోకేష్ గారు రెడ్ బుక్లో ఎలా రాసుకున్నామో పేర్లు అన్నారో వైఎస్ఆర్సీపీ కూడా బ్లూ బుక్లోనే పేర్లు నమోదు చేస్తున్నాము. జూన్ 4 తర్వాత జాతకాలు ఎవరు ఏంటో చెబుతామని చెప్పి వైఎస్ఆర్సీపీ అంటుంది. అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా అంటున్నాడు. కాబట్టి మాచర్లలో జరిగిన ఘటనలో ఒక సిఐ టీడీపీకి అనుకూలంగా పనిచేసేది బయటకు కనిపిస్తున్న వాదన. అదేవిధంగా అదే సిఐ వాళ్ళకి రామకృష్ణారెడ్డి దగ్గర కాబట్టి మరి ఆ కేసులో ఎందుకు 307 కేసు ఎందుకు కట్టలేదు, ఎందుకు కేసు నమోదు చేయలేదు అనేది టీడీపీ డిమాండ్ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఇలా కంప్లైంట్ ఇచ్చుకుంటూ గవర్నర్ని కలవడాలు, ఎలక్షన్ కమిషన్ కలవడాలు, డీసీపీని కలవడం, సిఎస్ని కలవడం ప్రయోజనం ఏ మేరకు ఉంటుంది, నిజంగా ఉపయోగం ఉంటుందా
ఖచ్చితంగా న్యాయం జరుగుతుందా అంటే మరి వాళ్ళకి తెలియని విషయాలు, తెలిసిన విషయాలు, గవర్నమెంట్లో ఉన్న ఉన్నతాధికారి కొన్ని విషయాలు చెప్పచ్చు, చెప్పకూడదు. అవి వీళ్ళకి వెళ్ళగానే మాచరించి వెళ్ళగానే వీళ్ళకి చెప్పే అవకాశం ఉందంటే కూటమిలో ఒక వర్గం బలంగానే పనిచేస్తున్న అధికారుల పైన అనేది కూడా చర్చ నడుస్తుంది. ఏదేమైనా మాచర్ల ఘటన ఒక విధంగా సంచలనం కలుగుతుంది. మరి సిఐని దాడి చేసిన రాజకీయ నాయకుడి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది టీడీపీ డిమాండ్ చేస్తే మరి కూటమికి యంత్రాంగం, ఎన్నికల కమిషన్ కూడా పూర్తి సహకరించారు కదా అనేది కౌంటర్ క్వశ్చన్గా వైఎస్ఆర్సీపీ నుంచి వస్తుంది. ఏదేమైనా మాచర్ల ఇష్యూ అంటే హింసాత్మక ఘటనలు తాత్కాలికంగా తెరపడిన భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉంటాయి అనేది $1,000 ప్రశ్నగానే కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,